టైటిల్‌లో ఉన్న స్వాగ్ మూవీలో ఉందా? ఈ రివ్యూలో కంప్లీట్‌గా చూద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, మనమైతే నియర్లీ క్లోజ్ టు 340 అయితే ఉన్నాం. సో, ఈ మంత్ ఎండ్ అయిపోయే లోపల సబ్‌స్క్రైబర్స్ 600-700 అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, మీరు తలుచుకుంటే అయిపోతుంది. సో, ప్లీజ్ ట్రై టు సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఫ్యూచర్‌లో అయితే కమింగ్ వీక్స్‌లో ఇంత కొత్త కొత్త కాన్సెప్ట్స్ వీడియోస్ అయితే రాబోతున్నాయి మూవీ రిలేటెడే. సో, మీరు గాని సపోర్ట్ చేస్తే ట్రై చేద్దాం. చాలా వరకు ట్రై చేద్దాం కొత్త కొత్త కాన్సెప్ట్స్ చేయడానికి. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంకా సుత్తి లేకుండా ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోతే స్వాగ్ మూవీ. ఈ మూవీ ఇనీషియల్ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం ఒక 4-5 టైమ్స్ చూసా. ఎందుకు అన్ని టైమ్స్ చూసామంటే నాకు అర్థం కాల. బేసిక్‌గా ట్రైలర్ అయితే మాత్రం చాలా కట్స్ అయితే మెర్జ్ చేశారు ట్రైలర్ కోసం. సో, నాకైతే లిటిల్ బిట్ ఆఫ్ ఇరిటేటింగ్ కన్ఫ్యూజన్‌గా అయితే ఉండింది ఇనీషియల్‌గా ట్రైలర్ చూసినప్పుడు. కానీ ఐ వాస్ రాంగ్. మూవీ మాత్రం చాలా బాగుంది. మూవీ విషయానికి వస్తే మాత్రం ఇంకా అసలు ఈ మూవీ ఏంట్రా సింపుల్‌గా చెప్పరా అంటే, స్వాగనికుడి వంశంలో ఉన్న రాజు సంపద కోసం ఇద్దరు జెండర్స్ మధ్య ఉన్న స్టోరీనే సింపుల్‌గా మనకి ఈ మూవీలో చూపించారు. కానీ నేను చెప్పేంత సింపుల్‌గా అయితే ఉండదు స్టోరీ మాత్రం. స్టోరీ విషయానికి వస్తే మాత్రం కంప్లీట్‌గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ స్టోరీ అని చెప్పొచ్చు షూర్‌గా మాత్రం. సో, ఇంక నేను దీనికన్నా ఎక్కువ చెప్పాలనుకోవట్లే పాయింట్ మూవీ స్టోరీ గురించి. ఎందుకంటే ఇంక స్టోరీ గురించి చెప్పేసామంటే మళ్ళీ స్పాయిలర్ అయిపోతుంది దీని గురించి ఇంకెంత చెప్పినా కూడా. సో, మళ్ళీ మీరు కామెంట్లు వేసుకుంటున్నారు, "నువ్వు స్టోరీ అంతా చెప్పేస్తున్నావు భయ్యా" అని. అందుకే నేను దీని గురించి అయితే ఎక్కువ అయితే చెప్పట్లేదు. కానీ కంప్లీట్‌గా ఒక కాంప్లికేటెడ్ స్టోరీ అని చెప్పొచ్చు. ప్రాపర్‌గా అర్థం చేసుకుంటే మాత్రం మూవీ డెఫినెట్‌గా అయితే నచ్చుతుంది. సో, దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు మూవీలో ఈ పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి అనేసి ఇంక ఈ వీడియోలో కంప్లీట్‌గా. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ స్టార్ట్ అవ్వడమే ఎక్కడో 1500స్‌లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికో అనేది స్టోరీ వెళ్తా ఉంటుంది. సో, సిమిలర్‌గా నేను ట్రైలర్ చూసినప్పుడు ఏదైతే ఫీల్ అయ్యానో ఆ కైండ్ ఆఫ్ సేమ్ నాకు ఇక్కడ కూడా అలాగే అనిపించింది. సో, బేసిక్‌గా ఏందిరా అంటే ప్రాబ్లమ్ మూవీలో సెటిల్ అవ్వడానికి మనకు కొంత టైం అయితే పడుతుంది. సో, మనకి మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటుంది. చాలా టైం పీరియడ్ చూపిస్తారు. సో, ఇవన్నీ చూసి ఆ స్క్రీన్ ప్లే అనేది ఫాస్ట్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది నార్మల్ మూవీలో అయితే ఉండదు. సో, మనకి ఆ క్యారెక్టర్స్ గాని, ఆ టైం పీరియడ్ గాని దీంట్లో అంతా చూసి ప్రాపర్‌గా సెటిల్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది. సో, మనకి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మెజారిటీ అలాగే ఉంటుంది. కాకపోతే వన్స్ మనం స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయి సెటిల్ అయిపోయాము అంటే మనకి వన్స్ స్టోరీ ప్రాపర్‌గా అర్థమైపోయాక ఇంక ఇష్యూ అయితే ఏముండదు. సో, దాని తర్వాత నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు కూడా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది షూర్‌గా మాత్రం. నెక్స్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాత్రం ఆఫ్‌కోర్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో, దాని తర్వాత సెకండ్ హాఫ్ విషయానికొచ్చేస్తే ఇనీషియల్‌గా మనం ఫస్ట్ హాఫ్‌లో ఏదైతే సెటిల్ అవ్వడానికి మనకు కొంత టైం పట్టి ఏదైతే కొద్దిగా ప్రాపర్‌గా అనిపించలేదో అది సెకండ్ హాఫ్‌లో వెల్ ఎస్టాబ్లిష్ చేశాడు. సో, సెకండ్ హాఫ్‌లో స్క్రీన్ ప్లే అనేది ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్. కాకపోతే ప్రాపర్ స్టోరీ ఎక్స్‌ప్లనేషన్ అనేది క్లియర్‌గా అయితే ఉంటుంది. సో, అదైతే సెకండ్ హాఫ్‌లో మాత్రం చాలా అయితే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు షూర్‌గా. అండ్ ఈ మూవీ ఎండింగ్‌లో కూడా ఒక మంచి మెసేజ్‌తో అయితే మూవీ అయితే ఎండ్ చేస్తారు. సో, మనకి మెసేజ్ కూడా చాలా అయితే వర్కౌట్ అవుతుంది. ఎంగేజ్ అవుతుంది ఆడియన్స్‌కి ఈ మూవీ ఎస్పెషల్లీ. అండ్ అది ఇంక ఫస్ట్ హాఫ్‌కి, సెకండ్ హాఫ్ విషయానికొచ్చేస్తే మాత్రం, ఇంక ఈ మూవీలో కామెడీ విషయానికొస్తే మాత్రం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ మూవీ కంప్లీట్‌గా స్టోరీ బేస్డ్ మూవీ. సో, మనం ప్రీవియస్‌గా 'శ్రీ విష్ణు' గారి మూవీస్ తీసుకుంటే ఏది ఐ మీన్ మనకి 'సామజ వర్గమన' గాని, లేకపోతే 'ఓం భీమ్ బుష్' కానీ ఇవన్నీ మాక్సిమం కామెడీ కైండ్ ఆఫ్ ఉంటాయి. దాంట్లో కామెడీకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కానీ దీంట్లో మెయిన్ ప్రిఫరెన్స్ అయితే మనకి స్టోరీ ఇచ్చారు. సో, కామెడీ ఉంటుంది. కానీ ఈ మూవీలో కామెడీ వచ్చేసి స్టోరీలో ఇన్వాల్వ్ అయిన కామెడీ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ కామెడీ చేయాలని చేయరు గానీ, స్టోరీలో ఏదైతే కామెడీ ఉంటుందో దాన్ని మనకైతే ప్రొజెక్ట్ చేస్తారు. సో, మీరు ఓన్లీ కామెడీ కోసం హోప్స్ అయితే పెట్టుకొని వెళ్ళకండి. దీనికి మెయిన్ వచ్చేసి ప్రిఫరెన్స్ ఓన్లీ స్టోరీ మూవీకి. సో, స్టోరీలో ఉన్న కామెడీ అయితే మనకి డెఫినిట్‌గా అక్కడక్కడైతే వర్కౌట్ అవుతుంది మెజారిటీ సీన్స్‌లో. ఎస్పెషల్లీ మనకి 'శ్రీ విష్ణు' గారు గాని, 'గెటప్ సీను' గాని, సో, ఆ కైండ్ ఆఫ్ కొన్ని ట్రోల్స్ గాని, ట్రోల్ కామెడీ అది మీరు చూస్తే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చెప్పేస్తే మళ్ళీ థర్డ్ స్పాయిల్ అయిపోతుంది గానీ, సో, చూస్తే మీరు డెఫినెట్‌లీ ఎంజాయ్ చేస్తారు ఆ సీన్స్‌నైతే మాత్రం షూర్‌గా. సో, కామెడీ సీన్స్ వరకైతే మాత్రం అయితే వర్కౌట్ అయింది ఈ మూవీలో. అండ్ ఇంక మూవీలో 'శ్రీ విష్ణు' గారి గురించి మాట్లాడాలి అంటే మాత్రం వన్ థింగ్ ఓన్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే 'శ్రీ విష్ణు' గారు ఆల్మోస్ట్ ఈ మూవీలో 8-9 గెటప్స్ అయితే వేశారు. ఆల్మోస్ట్ 4 క్యారెక్టర్స్ 4 క్యారెక్టర్స్ అయితే యాక్ట్ చేశారు ఈ మూవీలో మాత్రం 'శ్రీ విష్ణు' గారు. అసలు ఆ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ గాని ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ పెట్టిన ఎఫర్ట్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్. సో, మీరు మూవీ చూస్తే మాత్రం డెఫినెట్‌గా అయితే అప్రిషియేట్ చేస్తారు 'శ్రీ విష్ణు' గారిని మాత్రం. సో, ఆయన పెట్టిన ఎఫర్ట్ మాత్రం స్టార్టింగ్ నుంచి మాత్రం ఈ మూవీకి నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఐ మీన్ లాస్ట్ మూవీస్‌లో వచ్చిన దానికన్నా కూడా ఈ మూవీలో బెటర్ ఎఫర్ట్ అయితే అవసరం మూవీకి. ఎందుకంటే దాంట్లో అయితే జస్ట్ నార్మల్
కమర్షియల్ కైండ్ ఆఫ్ మూవీలా వెళ్తూ ఉంటుంది. ఇది కూడా కమర్షియల్ కైండ్ ఆఫ్ మూవీ. కాకపోతే దీంట్లో శ్రీ విష్ణు గారు పెట్టిన ఎఫర్ట్ అనేది మీరు మూవీ చూస్తే మాత్రం ఎందుకు చెప్తున్నాననేది మీకైతే అర్థమవుతుంది షూర్‌గా మాత్రం. ఈ మూవీ నెగెటివ్స్ విషయానికొస్తే మాత్రం ఒకటే నెగెటివ్. ఏదైతే ఇనీషియల్‌గా మెజారిటీ పర్సెంటేజ్ అందరికి కూడా సెటిల్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది ఈ మూవీకి. సో, మేబీ వన్స్ మీకు ఆ టైం అనేది ఎక్కువ పట్టి మీకు ఆ ప్రాపర్ లాజిక్స్ గాని, ఆ స్క్రీన్ ప్లేకి మీరు మ్యాచ్ అవ్వకపోతే మాత్రం కొద్దిగా మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు ఈ ఫస్ట్ హాఫ్‌లో. ఐ మీన్ ఏందిరా ఇట్లా అన్నీ కలిపేసారే ఈ రకంగా అనేసి మీకు అనిపించొచ్చు. కాకపోతే వన్స్ మీరు సెటిల్ అయిపోయి మూవీకి కనెక్ట్ అయ్యారంటే మాత్రం మీకు మూవీ మాత్రం డెఫినెట్‌గా నచ్చుతుంది. సో, దీంట్లో మళ్ళీ మనం నెగెటివ్స్ వెతకడానికైతే ఏం లేదు. ఇటువంటి కైండ్ ఆఫ్ మూవీలో మాత్రం. సో, ఇది డెఫినెట్‌లీ ఒక వర్త్ వాచ్డ్ మూవీ అనే చెప్పొచ్చు. మీరు థియేటర్‌లో డెఫినెట్‌లీ ఎళ్లి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్‌తో కూడా వర్త్ మూవీ థియేటర్‌లో వాచ్ చేయడం మాత్రం. కాకపోతే మీరు అదొకటి మైండ్‌లో పెట్టుకోవాలి. ఇనీషియల్‌గా మీరు ఎంత ఫాస్ట్‌గా మూవీకి ఎంగేజ్ అయితే మీరంత బెటర్‌గా అయితే మూవీనైతే వాచ్ చేయొచ్చు టిల్ ఎండ్ వరకు కూడా. అండ్ యాజ్ యూజువల్ చెప్పినట్లే ఈ మూవీలో మెసేజ్ కూడా చాలా బాగా అయితే వర్కౌట్ అయింది. ఆ కామెడీ సీన్స్ గానీ, మెసేజ్ గానీ, ఎస్పెషల్లీ శ్రీ విష్ణు గారు వేసిన గెటప్స్, క్యారెక్టర్స్, సో ఇవన్నీ కూడా బాగా అయితే వర్కౌట్ అయింది మూవీకి. అండ్ మీరు మళ్ళీ గుర్తుపెట్టుకొని వెళ్ళాల్సిన మూవీకి ఇది కంప్లీట్‌లీ కామెడీ మూవీ అయితే కాదు. స్టోరీ బేస్డ్ మూవీ. స్టోరీలో అయితే మనకి కామెడీ అయితే ఉంటుంది ఈ మూవీలో మాత్రం. సో, అది గైస్ ఈ మూవీ రివ్యూ అయితే. మూవీ మాత్రం చాలా అయితే బాగుంది. మీరు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వరు మూవీకెళ్తే మాత్రం. సో, మీరు డెఫినెట్‌లీ వర్త్ వాచ్డ్ మూవీయే. ఈ వీకెండ్‌కి డెఫినెట్‌లీ వెళ్లి ట్రై చేయండి మూవీ అయితే మాత్రం. యాహ్! అది గైస్ మన ఈ రివ్యూ అయితే మూవీ పైన మనకి స్వాగ్ మూవీలో డెఫినెట్‌లీ స్వాగ్ అయితే ఉంది. సో, ఒకవేళ మీరు గాని మూవీ చూసుంటే మాత్రం మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ యాహ్! గైస్ ఒకవేళ మీరు గాని ఛానెల్‌కి కొత్తగా వచ్చుంటే మన ఛానెల్‌లో ప్రీవియస్‌గా వీడియోస్ చూడండి. మన దాంట్లో రిలీజ్‌లు గానీ, రివ్యూస్ గానీ ఎవ్రీథింగ్ చేస్తాం మూవీస్ గురించి. సో, మీకు గాని నచ్చితే డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్‌లో ఇంకా మంచి కంటెంట్ అయితే రాబోతుంది. యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.